జనరల్గా యూట్యూబ్లో వీడియో చూడాలంటే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసేది థంబ్నెయిల్. ఒక మంచి థంబ్నెయిల్ మీ వీడియో వ్యూస్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈరోజు నేను మీకు ఫోటోషాప్లో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, ఐ యామ్ విష్ణు. ఐ యామ్ ప్యాషనేట్ అబౌట్ హెల్పింగ్ క్రియేటర్స్ అండ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇన్ గ్రాఫిక్ డిజైన్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎక్స్క్యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి. ఈ ఫోటోషాప్లో ఈజీగా థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ. మనకి థంబ్నెయిల్ డిజైన్ చేయాలంటే 2 సైజెస్ ఉంటాయి. ఒకటి 1920 by 1080, ఇంకొకటి 1280 by 720. మీ డిజైన్కి తగ్గట్టు మీరు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అనేది సాలిడ్ కలర్ అయినా, గ్రేడియంట్ అయినా, ఇమేజ్ అయినా అది మీ ప్రాజెక్ట్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. నేను సాలిడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను టెక్స్చర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరు ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను కొంచెం గుడ్ లుకింగ్ కోసం ఓవర్లే మరీ బ్రైట్గా కనపడకుండా ఒపాసిటీ అనేది నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఏదైతే ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. జస్ట్ మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మీ ఇమేజ్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్విక్ సెలెక్షన్ టూల్తో మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి పెన్ టూల్తో మనం ఇమేజ్ అనేది కట్ చేసుకోవచ్చు. మీరు కనుక ఫోటోషాప్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు జస్ట్ ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి సింగిల్ క్లిక్లో మీరు బ్యాక్గ్రౌండ్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారా ఎలా అయిపోయిందో? ఇప్పుడు ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఏదైతే టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానో టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్. ఫాంట్ చేంజ్ చేసుకుంటున్నాను. పాపిన్స్ అండ్ కలర్ వచ్చేసి వైట్ పెట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా టెక్స్ట్ కలర్ యూజ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యే కలర్ని యూజ్ చేయండి. థంబ్నెయిల్, హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్. ఈ థంబ్నెయిల్స్కి ఈ స్పేసింగ్ అనేది సెట్ అవ్వడం కోసం నేను స్పేసింగ్ పెంచుతున్నాను. ఓకే, నెక్స్ట్ నేను ఫోటోషాప్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నాను కాబట్టి నేను ఫోటోషాప్ లోగో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ బ్లూ అండ్ ఫోటోషాప్ లోగో బ్లూ కాబట్టి అది కొంచెం హైలైట్ అవ్వడం కోసం నేను స్ట్రోక్ యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ యారో యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనకు ఫోటోషాప్ ఏదైతే ఇంటర్ఫేస్ ఉంటుందో ఆ ఇంటర్ఫేస్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, బ్యాక్.
నెక్స్ట్ ఒపాసిటీ డిక్రీజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద మనకి ఇక్కడ కట్ అయినట్టుంది కాబట్టి నేను దీన్ని అరేంజ్ చేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో స్మూత్ అవ్వటం కోసం. ఓకే, అండ్ హౌ టు క్రియేట్ అన్నాం కాబట్టి కొంచెం క్వశ్చన్లా ఉంటుంది కాబట్టి క్వశ్చన్ మార్క్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. క్వశ్చన్ మార్క్ కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఇది రెడ్ కలర్ ఉంది కాబట్టి సో దీన్ని గ్రేడియంట్ ఇద్దాం అనుకుంటున్నాను. బ్లెండింగ్ ఆప్షన్స్, గ్రేడియంట్ ఓవర్లే, షాడో యాడ్ చేస్తున్నాను. అండ్ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. కొంచెం దానికి బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాను. ఫిల్టర్, బ్లర్, మోషన్ బ్లర్. ఓకే, అండ్ ఇంకొక డూప్లికేట్ తీసుకుంటున్నాను. అది ఇమేజ్ వెనకాలకి ఇమేజ్ లేయర్ వెనకాలకి అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ లేయర్కి కూడా మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, అగైన్ అనదర్ కాపీ. ఇలా ఇమేజ్ పైన ప్లేస్ చేసుకుంటున్నాను. అగైన్ ఫిల్టర్, బ్లర్, మోషన్ బ్లర్. ఫైనల్గా ఇమేజ్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఫిల్టర్, కెమెరా రా ఫిల్టర్, ఎక్స్పోజర్, కాంట్రాస్ట్ స్లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. హైలైట్స్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. మీరు మీ ఇమేజ్కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. షాడోస్ అండ్ వైట్స్ అండ్ బ్లాక్స్ని డిక్రీజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టెంపరేచర్, tint, then go to effects and texture. ఈ టెక్స్చర్ని డిక్రీజ్ చేసుకుంటే మన స్కిన్ స్మూత్నింగ్ అవుతుంది. మీకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి మీ ఇమేజ్కి తగ్గట్టు. నెక్స్ట్ క్లారిటీ స్లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. గ్రెయిన్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నాను. మీ ఇమేజ్కి కలర్ గ్రేడింగ్ కావాలన్నా మీరు మిడ్ టోన్స్, షాడోస్, హైలైట్స్ యూస్ చేసుకొని మీ ఇమేజ్కి కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ప్నింగ్, నాయిస్ రిడక్షన్, దెన్ కలర్ నాయిస్ రిడక్షన్ కూడా స్లైట్గా అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ హిట్ ఓకే.
చూడొచ్చు మన డిఫరెన్స్ అనేది బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది. స్లైడ్గా అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాను నేను. అండ్ టెక్స్ట్ని కొంచెం ప్లేస్మెంట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, గ్యాప్ కనపడకుండా. ఓకే, అండ్ మనం ఫోటోషాప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫోటోషాప్ టూల్ బార్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. కొంచెం సైజ్ తగ్గించుకొని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. కొంచెం 3D ఫీల్ రావడానికి ఎంబోస్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. బెవెల్, ఎంబోస్, స్మూత్ అండ్ డెప్త్ వచ్చేసి 573 అడ్జస్ట్ చేసుకుంటాను. అండ్ మనకి 3D అప్వర్డ్ డైరెక్షన్లో కావాలా, డౌన్వర్డ్ డైరెక్షన్లో కావాలా? నాకు అప్వర్డ్ కావాలి కాబట్టి అప్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సైజ్, సాఫ్టెన్ అండ్ షాడో ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇమేజ్కి కూడా షాడో ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. చూడొచ్చు షాడో లేకముందు ఎలా ఉంది, షాడో ఉన్నప్పుడు ఎలా ఉంది. అండ్ ఇన్నర్ గ్లో ఆప్షన్ స్లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను నాయిస్. అండ్ ఫైనల్గా మన థంబ్నెయిల్ అనేది రెడీ. ఇంకా మీకు ఏమైనా ఎలిమెంట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఎగ్జాంపుల్. నేను పార్టికల్స్ యాడ్ చేస్తున్నాను. పార్టికల్స్ని ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థంబ్నెయిల్ మొత్తానికి డిస్టర్బెన్స్గా ఉంది. సో ఓవర్లే, నార్మల్ అండ్ ఐ సెలెక్టెడ్ స్క్రీన్, అడ్జస్ట్ ద ఒపాసిటీ, కీపింగ్ అరౌండ్ 8-7. సో ఇప్పుడు అది కనిపించినట్టు ఉంటుంది అన్నమాట. సో హియర్ ఈజ్ యువర్ థంబ్నెయిల్. ఇలా ఈజీగా మనం ఫోటోషాప్ని యూస్ చేసుకొని థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ ట్యుటోరియల్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా ఎన్నో కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏ టాపిక్ నేర్చుకుందాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ టాపిక్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను.